భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన సంగీత నాట్య కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సత్కళా వాహిని చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సి రోడ్లో గల సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగాను, సంస్థ కార్యదర్శి కలగా శివరాణి విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత మంజరి సంగీత కళాశాల విద్యార్థులు వీణా కచేరీని నిర్వహించారు. అదేవిధంగా సంగీత కళాశాల విద్యార్థులు సామూహిక సంగీత కచేరీని నిర్వహించారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్కళా వాహిని సభ్యులు మంజరి సంగీత కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు రచించిన సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సత్యభామ కలగా శివరాణి చేతుల మీదుగా దుర్గా మహాలక్ష్మి ఓఎన్జీసీ ఎన్ కృష్ణల్ను సత్కళా వాహిని బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ అల్లూరి సీతారామరాజు, స్మారక కళావేదిక అధ్యక్షులు కర్రీ అచ్యుతరామరెడ్డి, కుంజిక లక్ష్మి, గంపల కృష్ణవేణి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, సత్కళా వాహిని బృందం చిన్నారులు పాల్గొన్నారు. మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో మేము యోగా చేయడం జరిగింది. అలాగే మా సత్కళా వాహినిలో మరి ముఖ్యంగా మనం చేయవలసింది ఈ మ్యూజిక్ డే. మరి పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడారు, వేణులు వాయించారు. ఇవన్నీ కూడా ఎంతో మానసికంగా ఎన్నో మరి రోజంతా చాలా అలసిపోయి ఎన్నో కష్టాలు సుఖాలు ఎన్ని ఉన్నా సేద తీరేది మనకి సంగీతం. ఎంతోమంది సంగీత ప్రియులు ఈరోజు కాకినాడలో ఈ సత్కళా వాహినిలో మరి వారు వీణ, మరి అలాగే గాత్రం, మరి వైలిన్, ఎన్నో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అన్ని కూడా మరి మాస్టర్ ఆధ్వర్యంలో ప్రతి దానికి ఒక నిపుణులైన విద్వాంసుల చేత ఇక్కడ అభ్యసించడం జరిగింది. ఎంతోమంది నేర్చుకున్నారు, ఎంతోమంది మానసిక ఉల్లాసాన్ని, అలాగే దానివల్ల ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అంటే శివాణి గారు అంటారు. ఖచ్చితంగా నేను ఆ విషయంలో మాత్రం నమ్ముతాను. అలాగే ఎంతో మంది మహిళలు ఈ రోజు వచ్చినారు. ఆవిడ మాస్టర్ చెప్తున్నారు ఉదయం కూడా ఆవిడ గురించి. ఇలాగ మహిళలు ఎన్నో కార్యక్రమాలకి ఎంతో మంది వస్తున్నాయి. అక్కడ ఆశని భగవంతుడు ఇచ్చినట్టు ఆశీస్సులు అనుకుంటూ పెద్దవారు రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎన్నో మంది కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏది చేసినప్పటికీ కూడా కాకినాడలో ఈ రకంగా కార్యక్రమాలు చేయడం జరగదు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి మాస్టర్ నిజంగా ఫోన్ చేస్తుంటే అలా పాడుతూనే ఉన్నారు. ఆయన పిల్లలు పాడుతూనే అంటే తల్లిదండ్రులు వాళ్ళని బట్టి పిల్లలు వస్తారు. అందరి తల్లిదండ్రులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి యొక్క ఓపిక సహనమే ఇవాళ పిల్లలు అక్కడ రాసిన పాడే పాటలని చెప్పాలి. ఖచ్చితంగా మేము ఈ ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాక భగవంతుడి వరంగా భావిస్తూ ఈ రోజు పిల్లలందరికీ ఆశీస్సులు చేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే చిన్నారులకు అందరికీ కూడా నా నమస్కారాలు, నా దీవెనలు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఎంతో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. అటువంటి అన్నిటిని కూడా అధిగమించి ఆచార్యులు గారు చేసే కార్యక్రమాలకి నా వంతు కృషిగా సిరి సహాయం చేస్తూ ఉండాలనేసి నేను 2-3 కార్యక్రమాలకు ఇచ్చేయడం జరిగింది. ఏదో భవిష్యత్తులో కూడా నా వంతు సహాయం ఎప్పుడు కూడా ఈ సత్కళా వాహినికి ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ భగవంతుడు నాకు కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై. అంటే చిరంజీవి గారి, నాగబాబు గారు, మిస్సెస్ పద్మజ గారు అందరూ కార్యక్రమానికి వచ్చేసారు. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సత్కారం చేస్తుంది. ఇంకా ఎంతోమంది వచ్చి మా ఇళ్లలో కూడా పెట్టండి కార్యక్రమం ఎప్పుడు పెడతారు అని మనం వెళదాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా క్రితం చేశాను నేను హైదరాబాద్. అక్కడ మళ్ళీ పిఠాపురం వెళ్దాం, ఎక్కువ మంది వెళ్దాం, సరదాగా సంతోషపడతారు. మన హాయిగా హనుమాన్ చేత పడితే వాళ్ళకి ఎంతో ఇష్టం. హనుమంతుడు భక్తులు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు కార్యక్రమాల్లో తర్వాత మనకి మరి అంటే మాకు అవార్డు విజేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ లాస్ట్లో ఎలా వాళ్ళ పేర్లు చెప్పారు. ఇవాళ మనకి ముఖ్య అతిథిగా విజయ్ గారు వచ్చారు. సంగీతం గురించి ఏమంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న వారు చాలా ఇష్టం. మరి అలాగే భర్త సత్యానందం గారు కూడా వారితో పాటు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు కుమార్ ఎంత సాధన చేస్తే సంగీతం వస్తుందో స్వయానుభవంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే
నేను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. నేను కూడా గురుగారి దగ్గరే నేర్చుకున్నాను, ఇక్కడే నేర్చుకున్నాను. అంటే సంగీతం నేర్చుకుంటే గురుగారు చెప్పినట్టు డివోషన్తో వర్షిప్తో పాటుగా మైండ్ ఫ్రెష్నెస్, ఆలోచన శక్తి చాలా వరకు పెరుగుతుంది. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ సమయానుకూలం బట్టి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి శ్రద్ధగా నేర్చుకునే పిల్లలకి శ్రద్ధగా నేర్పించాలి. చాలా శ్రద్ధ ఉండాలి ఇందులో. అంటే అనుభవంతో చెప్తున్నాను. నేను ఇంచుమించు 6 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. ఒక సరళి స్వరాలు నేర్చుకోవాలంటేనే మనకి 6 ఏళ్ళు పడుతుంది ఇంచుమించు. అంటే పిల్లలు చూడండి ఎంత తొందరగా చక్కగా నేర్చుకుంటారు.